హలో బ్యూటిఫుల్ పీపుల్, బిజినెస్ వద్దురా, ఏదైనా సేఫ్ జాబ్ చేసుకో. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎస్పెషల్లీ మా అమ్మగారి నుంచి నేను రెగ్యులర్ గా వినే మాట ఇది. పేరెంట్స్ మన సేఫ్టీ కోరుకుంటారు, అది తప్పు కాదు. కానీ అసలు బిజినెస్ లో రిస్క్ ఎంత ఉంటుంది, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో ప్రాక్టికల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మిడిల్ క్లాస్ లో పుట్టే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉంటాడు. మీరు కూడా జాబ్ చేస్తున్నట్లయితే మీరు కూడా మీ టైం ని అమ్ముకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 8 గంటలు పని చేస్తున్నందుకు ఒక ఫిక్స్డ్ శాలరీ తీసుకుంటున్నారు. దాన్ని ఇంగ్లీష్ లో లీనియర్ ఇన్కమ్ అంటారు. కానీ బిజినెస్ లో టైం కి ఇన్కమ్ కి లింకే ఉండదు. బిజినెస్ లో ఇన్కమ్ ఎక్స్పోటెన్షియల్ గా ఉంటది. ఇనిషియల్ గా మీరు 14 గంటలు పని చేసినా కూడా బిజినెస్ లో మీకు జీరో ఇన్కమ్ రావచ్చు. కానీ ఒక్కసారి మీ సిస్టమ్ క్లిక్ అయ్యాక మనీ మల్టిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటది, యూ డోంట్ గెట్ పేడ్ ఫర్ టైం, యూ గెట్ పేడ్ ఫర్ ద వాల్యూ యూ క్రియేట్. మరి అసలు డబ్బులు ఎలా వస్తాయి? సింపుల్ మ్యాథ్స్ అండి. వాల్యూ ప్లస్ మార్జిన్స్ ప్లస్ స్కేలింగ్. మీరు ఒక ప్రోడక్ట్ 50 రూపాయలు తయారు చేసి 100 రూపాయలకి అమ్మితే ఆ వచ్చిన 50 రూపాయలు మీ గ్రాస్ ప్రాఫిట్. స్టార్టింగ్ లో మీ ప్రోడక్ట్ 100 సేల్ అవుతాయి. కానీ రియల్ మ్యాజిక్ స్కేలింగ్ లో ఉంది. రిస్క్ లేనిదే ఏదీ లేదు. కానీ చిన్నగా స్టార్ట్ చేసి క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకొని స్కేల్ చేస్తే ఆ హార్డ్ వర్క్ మిమ్మల్ని బిజినెస్ లో బాస్ చేస్తుంది.